ప్రియ శ్రోతలు, మనం ఈ రోజున హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 20 నుండి 29వ వచనం వరకు పాఠం చెప్పుకుంటాము. ప్రతి వచనము జాగ్రత్తగా ధ్యానపూర్వకంగా వినండి. ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపయ్యాడు, అనగా దీన్నే ఆయన ఖాయం చేశాడు. వారైతే ప్రమాణము లేకుండానే యాజకులవుతారు గాని ఈయన నీవు నిరంతరము యాజకుడవై ఉన్నావని ప్రమాణం చేశాడు. ఆయన పశ్చాత్తాపపడడు అని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకముగా యాజకుడయ్యాడు. దేవుడే ప్రమాణం చేశాడంటే అది మామూలు విషయం కాదు. అబ్రహాముకు తాను చేసిన వాగ్దానాన్ని ప్రమాణంతో ఆయన ఖాయం చేశాడు. 110వ కీర్తనలోని దేవుని ప్రమాణం ఇక్కడ పునరుద్ఘాటించబడింది. ఈయన యాజకత్వము ఎన్నటికీ మారని దేవుని నిర్ణయము చొప్పున ధృవపరచబడింది. 23వ వచనం, ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులయ్యారు గాని ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము గలవాడయ్యాడు. యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వము నిత్యము, శాశ్వతము, మరణాన్ని అధిగమించినది, అనంతమైనది. ఆయన సామర్థ్యము నిరాటంకమైనది, మితులకు అతీతమైనది, మార్పులేనిది, మారనిది. 25వ వచనం, ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపనము చేయడానికి నిరంతరము జీవిస్తున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. పరలోక కరుణాపీఠమెదుట ఆయన మన కోసం ఎల్లప్పుడూ విజ్ఞాపనము చేస్తూ ఉన్న చిరంజీవి. ధర్మశాస్త్ర ఆదర్శం యేసుక్రీస్తునందు ఎలా నెరవేరిందో గ్రహించండి. ప్రాయశ్చిత్త దినాన ప్రధాన యాజకుడు విజ్ఞాపన చేయటం కాదు, యేసుక్రీస్తు విజ్ఞాపన సర్వకాల సర్వావస్థల్లో కొనసాగుతూనే ఉంటుంది. యేసుక్రీస్తు యాజకత్వం ఎంత ఉన్నతోన్నతమో గుర్తించారా? అహరోను యాజకత్వం కంటే యేసుక్రీస్తు యాజకత్వం ఎంత ఉన్నతమో పౌలు విశదీకరిస్తున్నాడు. శ్రోతలు వింటున్నారా? దేవుని ప్రమాణం 110వ కీర్తన ప్రకారం యేసు ప్రధాన యాజకత్వాన్ని ఖాయం చేసింది. అది దేవుని నిత్య సంకల్పానికి అనుగుణంగా జరిగింది. ఇది మారనిది, మరొకరికి బదిలీ చేసేది కాదు. ఈయనే నిత్యత్వంలో కూడా యాజకుడు. ఆయన విజ్ఞాపన పరిచర్య ఎన్నటికీ ఆగిపోదు, అది సాగిపోతూనే ఉంటుంది. 26వ వచనం, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశమండలము కంటే మిక్కిలి హెచ్చైనవాడు అయిన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. మన స్థితికి, మన అక్కరలకు ఆయన సరిపోయినవాడు. ఆయన మానవుడు, మానవాతీతుడు, సానుభూతి గల సోదరుడు, మన జ్యేష్ఠ సోదరుడు. అహరోను యాజకత్వపు ఆదర్శాన్ని నెరవేర్చిన మహాయాజకుడు. యాజకుడంటే పరిశుద్ధుడని సాధారణ అర్థం. ఎట్టి లోపము, కళంకము లేనివాడై ఉండాలి. ఎట్టి మాలిన్యము అంటకుండా శుచిగా ఉండాలి. అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే ముందు పెద్ద శుద్ధి కార్యక్రమం ఉంది. బయట ఉన్న పాపుల నుండి ప్రత్యేకించబడిన వాడై ఉండాలి. యేసు ప్రభు అంతరంగం, బహిరంగం అంతా పవిత్రమే. 27వ వచనం, ధర్మశాస్త్రము బలహీనత గల మనుష్యులను యాజకులనుగా నియమిస్తుంది గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సిద్ధి పొందిన కుమారుణ్ణి నియమించింది గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులను అర్పించవలసిన అవసరము గలవాడు కాడు. తనను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించాడు. ఆయన మానవుడే అయినా అంతకు మించినవాడు. దేవునికి స్తోత్రం. శ్రోతలారా, దేవుని బిడ్డలారా, క్రీస్తు యొక్క ప్రధాన యాజకత్వం దేవుని వాక్యం మీదనే కాదు, దేవుని ప్రమాణం మీద ఆధారపడి ఉందని గ్రహించండి.
లేవీయ అహరోను క్రమానికి దేవుని ప్రమాణం లేదు. వాక్యం ఉంది, వాగ్దానముంది, అది తాత్కాలికం. యేసు కొత్త నిబంధనకు పూటకాపు. క్రీస్తునందు క్రొత్త యాజకత్వం మాత్రమే కాదు, కొత్త నిబంధన శ్రేష్టతరమైనది ఖాయం చేయబడింది. యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడు. ఆయన పరిచర్య, ఆయన కృపాసనం అన్నీ కొత్తవి, శ్రేష్టతమమైనవి. ఇదే అంశం 8, 9, 10 అధ్యాయాలలో చర్చించబడింది. ప్రతి శాఖలో యేసు యాజకత్వమే సర్వశ్రేష్టం. యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం ఎంతో గొప్పది. అహరోను క్రమానికి చెందిన యాజకులు కొంతకాలం సేవ చేసి చనిపోయారు. అహరోను చనిపోయాడు, మోషే చనిపోయాడు. అహరోను చనిపోయినప్పుడు ఒక జాతిగా ఇశ్రాయేలు ఎంతో సంతాపం చెందింది. అరణ్యయాత్రలో తమతో ఉన్న ప్రధాన యాజకుడు అహరోను. అతడు తమను బాగా ఎరిగినవాడు, తమను బాగా అర్థం చేసుకున్న ప్రధాన యాజకుడు. అహరోను పోతే మరొకరు, అతడు పోతే ఇంకొకరు. ఇప్పుడు మనకున్న యాజకుడు నిరంతరము యాజకుడే. అమర యాజకత్వం. యేసుక్రీస్తు మనందరి పాపాల కోసం ఒక్కసారే చనిపోయాడు, మరల ఆయన చనిపోడు. ఎల్లకాలమూ సజీవుడైన ప్రధాన యాజకుడు. అది కేవలం మానవ యాజకత్వం కాదు, మానవుల కొరకైన దేవనరుని యాజకత్వం, యేసుక్రీస్తు యాజకత్వం. ఈ పాఠంలో హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం అతి శ్రేష్టమైన వచనం. మనకిది గొప్ప ఆశీర్వచనం. ఇది సువార్త వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపనము చేయటానికి నిరంతరము జీవిస్తున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. యేసుక్రీస్తు సదాకాలము సజీవుడు. మనము యేసుక్రీస్తు మరణ పునరుత్థానాలను స్మరించుకుంటాము. అయితే ఇప్పుడు సజీవుడైన యేసుక్రీస్తును మన నిరంతర ప్రధాన యాజకుణ్ణి చూస్తున్నాము. శరీరరీతిగా ఆయనను ఇప్పుడు ఎరుగము. దేవుని కుడిపార్శ్వమందుండి మన కోసము విజ్ఞాపనలు చేస్తున్న మహాప్రధాన యాజకునిగా ఆయనను ఎరుగుదుము. ఆయన మనలను సంపూర్ణముగా ఆశాంతము రక్షించగల సమర్థుడు. ఆయన గొప్ప కాపరి. ఇంతవరకు ఆయన ఒక్క గొర్రెను కూడా పోగొట్టుకోలేదు, ఇక ముందు కూడా పోగొట్టుకోడు. ఆయన నిన్ను కనిపెట్టి చూస్తున్నాడు. ఆయన మన కోసమై విజ్ఞాపన చేస్తున్నాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, ఆయన జీవించుట చేత అనగా ఆయన జీవము చేత మనము రక్షించబడ్డాము. 1 యోహాను 2వ అధ్యాయం 1వ వచనం, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండా ఉండాలని ఈ సంగతులను మీకు రాస్తున్నాను. ఎవడైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. ఉత్తరవాది అంటే ఆదరణకర్త, మన ప్రక్కనే ఉండి మనలను ఆదరించేవాడు. యేసుక్రీస్తే నీతిమంతుడు. ఆయన మాటలే నీతి, ఆయన పనులు నీతి. ఆయనే మన నీతి. ఆయన జీవమే మనలను రక్షించే జీవము. ఆయన మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన మనలను గురించే చింతిస్తున్నాడు. ఆయన ఎంతో విశ్వసనీయుడైన ప్రధాన యాజకుడు. ఆయన మన పక్షాన వాదిస్తాడు. ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తాడు. యేసుక్రీస్తు అన్ని విధాల మన అక్కరలకు సరిపోయినవాడు. ఆయన మన కోసం ఎంతో గొప్ప వెల చెల్లించాడు. అందుకే ఆయన మన తరపున అంత బలంగా వాదిస్తున్నాడు. ఆయన నిష్కళంకుడు. ఆయనలో నైతికంగా ఎట్టి కలుషము లేదు. నైతిక మాలిన్యము ఆయనలో రవ్వంత కూడా లేదు. ఆయన పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆయన మనలాంటి మనిషే అయినా పాపరహితుడు. ఆయన పాపుల మధ్య తిరిగాడు, వారితో భోంచేశాడు. కాని ఆయన పాపులలో చేరినవాడు కాడు. ఆయనలో పాపము ఏమాత్రమూ లేదు. యేసు ప్రభువు తన కోసం బలులేమీ అర్పించుకోనక్కరలేదు. ఆయనలో పాపమేమీ లేదు. యేసు ప్రభువు నీ పాపాల కోసమై ఒక్కసారే చనిపోయాడు. ఆయన మళ్లీ వస్తాడు గాని
నీ పాపాల కోసమై చనిపోవడానికి కాదు. పాత నిబంధన బలి అర్పణ విధానాలకు కాలం చెల్లింది. పాత వ్యవస్థలో వారు మరల బలులు అర్పించారు. యేసుక్రీస్తు తనను తానే సర్వకాలానికి అర్పించబడిన ఏకైక బలి. అవునవును, యేసు రక్తము చిందించనిదే మన పాపాలకు పూర్తి పరిష్కారం కలగదు. సోదరీ సోదరులారా, వింటున్నారా? మన ప్రధాన యాజకుని వద్దకు మనము నిరభ్యంతరంగా వెళ్లగలం. ఆయన మనందరికీ ఏ సమయంలోనైనా అందుబాటులో ఉన్నాడు. ఆయన మనకు సాయం చేయగోరుతున్నాడు. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. ప్రియ శ్రోతలు, వింటున్నారా? పాతకాలపు యాజకత్వం చేతులు మారింది. యాజకులు తమ ధర్మాన్ని సరిగా నిర్వర్తించకపోతే అప్పుడు దేవుడు ప్రవక్త ద్వారా నీతి ప్రబోధాలు చేయవలసి వచ్చింది. దేవాలయము, బలిపీఠము, అతి పరిశుద్ధ స్థలము లేనప్పుడు తాత్కాలికంగా దేవుడు వారిని వీరిని తాత్కాలిక యాజకులుగా నియమించిన సందర్భాలు లేకపోలేదు. యాజకుడు మరణించినప్పుడు దేవుడు మరొకరిని నియమించాడు. మన ప్రభువు అలా కాదు. ఆయన మీద మరణానికి అధికారం లేదు. ఆయన తన ప్రాణం పెట్టాడు, దాన్ని తిరిగి తీసుకున్నాడు. ఆ అధికారం ఆయనకున్నది. మరణపు ముల్లును విరిచినవాడు ప్రభువు. ఆయన మరణ పునరుత్థానాలు మన రక్షణకు ఆధారం. ఆయన మానవులందరినీ పూర్తిగా సంపూర్ణంగా రక్షించగల సమర్థుడు. రక్షిత ప్రజానీకానికి సమాధానము, ఆధ్యాత్మిక శక్తి ప్రసాదించగల ప్రభువు. ఆయన మన ప్రధాన యాజకుడు. ఆయనే మనకు పునరుత్థానమై కాచి కాపాడుతాడు. పరలోకమందు మన పక్షాన నిరంతర విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన విజ్ఞాపన ప్రార్థన ఒక మత్సు తునక లాంటిది. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఉంది. పరలోకంలో మన పక్షాన విజ్ఞాపన చేసే ప్రభు మనకున్నాడు గనుక ఇక్కడ మనం ఈ లోకంలో జీవించగలుగుతున్నాము. ఆయన తెరదాటి మనకంటే ముందుగా పరలోకానికి వెళ్ళాడు గనుక మనము ఆయన వెంట పరలోకానికి వెళ్లగలమనే నిరీక్షణ మనకుంది. ఆయన విజ్ఞాపనలే ఈ లోకమందలి క్రైస్తవులందరినీ సమైక్యపరుస్తాయి. పాత నిబంధన యాజకత్వానికి మన యేసు ప్రభు యాజకత్వానికి ఎంతో తారతమ్యమున్నది. యేసు మహాపరిశుద్ధుడు. ఆయన తండ్రి అయిన దేవునికి ఎంతో విధేయుడు, ప్రేమమయుడు. సైతాను శోధనలను ఎదుర్కొని గెలిచాడు. ఆయన ఏ పాపమూ ఎరుగనివాడు. ఆయనకు వ్యక్తిగతంగా ఏ పాప పరిహార బలి అక్కరలేదు. ఆయనే మనందరి కోసం పాప ప్రాయశ్చిత్తార్థ బలి అయ్యాడు. ఆయన శిలువ బలి కృప, అది మహాకృప. యేసు శిలువ మరణములో నుండి కృపాప్రవాహం బయలువెడలింది. పాపాన్ని పూర్తిగా కడిగివేయడానికి, మానవ హృదయంలో శాశ్వత శాంతి నెలకొల్పటానికి ఆయన శిలువ యాగమే మూలం. అహరోను క్రమానికి చెందిన యాజకులకు ఎన్నెన్నో బలహీనతలున్నాయి. స్వభావరీత్యా వారి సేవ స్థిరమైనది కాదు. వారి నైతిక శీలం కూడా పరిపూర్ణమైనది కాదు. కొందరు యాజకులైతే అన్య విధానాలను అనుకరించి దేవుని కోపానికి గురి అయ్యారు. కయప, అన్న అనే ప్రధాన యాజకుల కాఠిన్యము, విద్వేష వైఖరి ఎలాంటివో, వారి అహంకారం ఎంత దారుణమో చరిత్ర చెప్పకే చెబుతోంది. తాను ప్రధాన యాజకుడై ఉండి యేసుక్రీస్తును పిలాతుకు అప్పగించాడు. ప్రభువు పిలాతుతో అన్నాడు, నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపం. శ్రోతలు, ప్రమాణపూర్వకమైన వాగ్దానము చొప్పున యేసుక్రీస్తు మనకు ప్రధాన యాజకుడయ్యాడు. ఆయన శ్రమల ద్వారా సంపూర్ణ సిద్ధి పొందాడు. బలహీనులు, పాపులు, అయోగ్యులు అయిన మానవ అభ్యర్థుల ప్రధాన యాజకత్వము ఎక్కడా? మహాపరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రధాన యాజకత్వం ఎక్కడా? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సౌశల్యము మహిమాన్వితమైనది. ఆయన పరిచర్య శాశ్వతమైనది, శక్తిభరితమైనది. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశమండలము కంటే మిక్కిలి హెచ్చైనవాడు.
ఈయనే మన ప్రధాన యాజకుడు. అహరోను క్రమములోని యాజకులు ప్రత్యేకించబడిన వారు, కాని ఆ ప్రత్యేకత వ్యవస్థాపరమైనది, ధర్మశాస్త్ర అధికారముతో చేయబడిన ప్రత్యేకత. ఆ ప్రత్యేకత వారి విధులలో, వారు ధరించిన దుస్తులలో కనిపిస్తుంది. ఆదర్శప్రాయుడైన యాజకునికి గుర్తు, సూచనగా వారి యాజకత్వం కనిపించింది. కాని యేసు ప్రభువు ప్రత్యేకత ఆయనలోని దైవ స్వభావం, పాపరహిత స్థితి. ఆయన శీలం, ఆయన మనస్సు అంతా కేవలం పరిశుద్ధం. ఆయన పాపుల మధ్య ఉన్న ఆయనలోని పరిశుద్ధత ఏమాత్రమూ ప్రభావితము కాదు. మానవులెందరో ఆయనను ముట్టుతారు, ఆయనతో మాట్లాడతారు, అయినా మానవ కాలుష్యం ఆయనకు ఏమాత్రమూ అంటవు. మానవ సహజమైన స్వార్థం, పాపపు తలంపులు ఆయనకు అంటవు. ఆయన పరిశుద్ధత ప్రజలకు అంటాల్సిందే కాని ప్రజలు అంటుకుంటే ఆయనేమీ మైలపడడు. పాపులపై ఆయనకెంతో జాలి, దయ. సోదరీ సోదరులారా, వినండి. ఆయన మనలను కాచి కాపాడడానికి శక్తిమంతుడు. యేసు ప్రభువులోని 2 గొప్ప లక్షణాలు తేటగా మనకు కనపడుతున్నాయి. ఆయన మనతో సన్నిహిత సహవాసంలో ఉన్నాడు. ఆయన మనకంటే భిన్నమైనవాడు, కేవలం పాపరహితుడు. ఆయన సంపూర్ణ మానవత మనలను ఆకర్షిస్తున్నది. ఆయన దగ్గరికి వచ్చిన తరువాత ఆయన హస్తస్పర్శ ఎంత బలమైనదో మనకు తెలుస్తుంది. ఆయన వల్ల మనకు సంక్రమించే దీవెనలు ఇన్నీ అన్నీ కావు. స్వచ్ఛమై పవిత్రమైన మానవత క్రీస్తునందు మాత్రమే చూడగలం. ఆయన పరిశుద్ధుడై ఉండడమే కాదు, ఆయన పరిశుద్ధత మనకు వస్తుంది. మనలను తనలాంటి వారిని చేస్తాడు. ఆయన పాపులలో చేరినవాడు కాడు, కాని ఆయనను చేరిన వారితో సదాకాలం సంయుక్తమై ఉంటాడు. ఎడబాటు అనేది ఉండదు. ఆదర్శం, వాస్తవం రెండూ కలుసుకున్నప్పుడు అదే అద్భుతమైన ఆధ్యాత్మిక స్థితి. దేవునికి స్తోత్రం. పాత నిబంధన యాజకులెవరైనా, అప్పటి బలి అర్పణలేవైనా మానవుని రక్షణకు ఏమాత్రమూ సాధనము కావడం అసాధ్యం. రక్షించేవాడు, రక్షించగలవాడు యేసుక్రీస్తు మాత్రమే. ఈయన మనలను, మానవులందరినీ సంపూర్ణముగా రక్షించడానికి శక్తిమంతుడు. ఆయన రక్షణ కార్యం సంపూర్ణం. దానికెవరూ చేర్చేది ఏదీ లేదు. భూతవర్తమాన భవిష్యత్ కాలాలలోని మానవుల పాపములన్నీ క్షమించగలవాడు ఆయనే. యేసు తండ్రి పార్శ్వమున కూర్చొని ఉన్నాడంటే మన పాపాలు పూర్తిగా క్షమించబడి ఉన్నవి అని అర్థం. నీవు క్రైస్తవ విశ్వాసివైతే ఆయన నీ సమస్త పాపాలకు ఎంతో గొప్ప వెల చెల్లించి ముగించాడని జ్ఞాపకం చేసుకో. ఆయన మన ప్రధాన యాజకుడు, ఉత్తరవాది. ఆయన మన పక్షాన మాట్లాడతాడు, విజ్ఞాపన చేస్తాడు. దేవునికి మనకు ఆయన మధ్యవర్తి. పాత వ్యవస్థలో యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్లి జాతి పక్షాన వారి పాప క్షమాపణ కోసమై బలులర్పిస్తాడు. అయితే పరలోకంలో యేసుక్రీస్తు నిరంతరము మన కోసం విజ్ఞాపనలు చేస్తున్నాడు. ఆయన పరలోకంలో ఉన్నాడంటే మన పాపాలు క్షమించబడి ఉన్నాయనే నిశ్చయత మనకు కలుగుతుంది. యేసు మరణం మనకు నిత్య జీవం తెచ్చింది. దేవుడిచ్చిన ఈ గొప్ప వరాన్ని తిరస్కరిస్తే దానివల్ల కలిగే దుష్ఫలితాలకు ఎవరికి వారే బాధ్యులు. విమోచన కార్యం పూర్తి చేసినవాడు యేసుక్రీస్తు. అలాంటి యేసును విడిచి తిరిగి పాత వ్యవస్థలోకి వెళ్లిపోవడం అవివేకం. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.